హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు హేమ భాస్కర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నా ఛానల్ని మీరు చూస్తూ ఉన్నందుకు చాలా ధన్యవాదాలండి. నాకెందుకంటే కొన్ని మాటలే రావు. లాస్ట్ వీడియోకు చాలా రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఇకపైన సపోర్ట్ చేసుకుని వెళ్తారని నాకు ఒక నమ్మకం వచ్చిందండి. ఉదయం లేవగానే నాకు ఈ పరిసరం చూసి చాలా అంటే చాలా ఆనందమైంది. మంచు కురిసిన దానికి ఉదయం లేచి మా ఆయన వాళ్ళంతా చలిమంట వేస్తున్నారు. అలాగే చుట్టూ పక్కన అంత పక్షులు ప్రాణులు అన్నీ తిరుగుతున్నాయి. వాళ్ళు కూడా చాలా ఆనందంగా అరుస్తున్నాయి. చూడండి, మామిడి తోటల్లో మామిడికాయలు, ఆ పచ్చ రంగు, ఆ కొండలు, అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. మా పాప కూడా అప్పుడే లేచి నాకు గుడ్ మార్నింగ్ చెప్తా ఉంది. అన్నీ ఎంజాయ్ చేస్తుంది. ఉదయం చాలా చలిగా ఉన్నింది. అలాగే నా పెద్ద పాప కూడా పడుకొనింది ఇంకా అలాగే చుట్టూ చూడండి ఎంత బాగుంది కదా. మీకు అందరికీ ఇది నచ్చుతుంది అనుకుంటున్నా. అలాగే అన్ని పనులు చేసిన తర్వాత ఉదయం వంట చేసుకోవడానికి రెడీ అవుతున్నామండి. మా పాప, మా తమ్ముడు మళ్ళీ మన అందరికీ సహాయం చేస్తున్నాడు. మా ఆయన ఇక్కడ వచ్చి తోటలో అదంతా క్లీన్ చేసి వంట చేసుకోవడానికి క్లీన్ చేసిస్తున్నాడు. అలాగే నాకు ఏమేమి కావాలో వంటలకి అదంతా రెడీ చేసుకున్నా. చూడండి, బాగుంది కదా. ఈరోజు చికెన్ చేయడానికి తయారు చేస్తున్నానండి. చికెన్కి అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈరోజు 3 kg చికెన్ తెచ్చుకున్నాము. అది 11 o'clockకే టిఫిన్ కోసం. సో ఇంకా చాలా ఉన్నాయి ప్రిపరేషను. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. అయితే నాకు ఇలా చెట్టు కింద వంటలు చేసుకోవడం, బయట పోయి వంటలు చేసుకోవడం మనకి చాలా ఇష్టం అండి. ఇల్లు ఉంది, ఇల్లులో మన ఇంట్లో చేయము అక్కడ, కానీ బయట ఇక్కడ నాన్ వెజ్ చేసుకొని మనం తింటామండి. ఎందుకంటే చాలా రుచిగా ఉంటుంది. మనం ఎప్పుడు పొయ్యిలో వండాం కదా, గ్యాస్లోనే వండుతుంటాం. అలాగే ఇంట్లో మనం చేసి బోర్ ఉంటుంది. ఇలా బయటకు వచ్చి అప్పుడప్పుడు మనము చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మనమంటూ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాము మన తోటకి. ఇక్కడ చాలా బాగుంటుంది. మనకి ఎంజాయ్ అంటే ఎక్కువ ఎంజాయ్ చేయడం అంటే ఇక్కడ చాలా ఇష్టం. మనం చేసిన వంటలు కానీ ఏమైనా కానీ చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చాలా అందరూ ఇష్టపడి తింటారండి. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ నాకు ఇక్కడ చేయడం. అంటే ఇక్కడ చేయడానికి, ఇంట్లో చేయడానికి ఇక్కడ చేయడానికి తేడా ఏంటంటే పొయ్యి తర్వాత మనం వేసే ఇంగ్రీడియంట్స్ అనేది సేమ్ ఉంటుంది, కానీ కొన్ని మార్పులు తెచ్చుకుంటాం అంతే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలాగే ఎవరైనా చేసుకొని బయట పోయి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో పాటు, పిల్లలతో పాటు. ఇప్పుడు ఎలాగో ఎండాకాలం ఎక్కువైంది. అలాగే పిల్లలకి స్కూల్ అంతా లీవ్స్ ఇస్తున్నారు. సో మనకంటూ ఇలాంటిదే చాలా ఇష్టం. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే అండి, మీకు ఒక విషయం చెప్పాలంటే, మనం అసలు పైలో వండుకోవడం చాలా అంటే చాలా మంచిది కదా, అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు గ్యాస్ కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. వీళ్ళైతే మీకు ఎంత సిటీలో కానీ పల్లెలో కానీ వీళ్ళైతే మీకు ఎంతగా అనుకూలం ఉంటే అలా ఇంటి దగ్గర కానీ పైలో చేసుకోవడానికి ట్రై చేయండి. మంచిగా ఉంటుంది. పిల్లలకి కూడా మనం మంచిగా నేర్పిస్తాం. ఇలాంటివన్నీ చూపించి నేర్పించి
ఇలాంటి మేము చేస్తూ ఉంటే పిల్లలు కూడా మంచిగా నేర్చుకుంటారు. అలాగే ఈ వీడియో చేస్తున్నది ఎవరు అనుకుంటారు, మా పెద్ద పాప గానవి చేస్తూ ఉండి చాలా బాగా చేస్తూ ఉంది. తను ఇలా చెప్తే అలా చేస్తూ ఉంది. తనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మా అమ్మ ఇలా చేస్తూ ఉంది, ఇలా మనం తినాలి, మనం అందరూ కలిసి అలా చేయాలి అని. ఆచి చికెన్ మసాలాని నేను ఆక్షి కొడుతున్నాను. కారం పొడి ఎప్పుడు నా తమ్ముడు తీసుకున్నాడు, మళ్ళీ వాడు చేస్తున్నాడు వీడియో. నాకు అందరూ సహాయం చేసి పెడుతున్నారు. అంటే నేను కూర్చొని అక్కడ చేయడం మాత్రమే కొంచెం బాగాలేదు నాకు ఆ రోజు, అందుకోసం అందరూ అందిస్తున్నారు నాకు. బాగుంటుంది. ఈ పై ఇదంతా చేసి నా చల్లి వీణా అని, ఇప్పుడు నా తమ్ముడు, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు. సగం నాకు ఇంతగా నాకు ప్రేమతో వండడం చాలా ఇష్టం. ఇలా వంటలు వండడం చాలా ఇష్టం బయటకు వెళ్ళి. అలాగే ఎంతమంది ఉన్నా నేను వంటలు చేసి పెడతాను, నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే చేసేవాళ్ళు ఇంకా తినేవాళ్ళు చాలా ఎంజాయ్ చేసుకొని తింటారు కదా, అప్పుడు అది వాళ్ళు ఎంజాయ్ చేసుకొని తినడం, ఆహ్లాదించడం మనకు మనసుకి చాలా సంతోషం అనిపిస్తుంది. అందువల్ల మనం తినకపోయినా పర్వాలే, మనం వండి పెట్టడం చాలా, మళ్ళీ వడ్డించడం కూడా చాలా ఇష్టం నాకు. అలాగే చాలా ఇది పూర్తయిన వస్తూ ఉంది. దీన్ని షార్ట్స్ కూడా తీసి పెడతాను, చికెన్ ఇది ఎలా చేశానని. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కానీ నా ఇది వేరే. ఎప్పుడు చికెన్ మీరు ఎలా చేసుకుంటారో తెలీదు, ఒక్కొక్కరు ఒక విధానంగా చేస్తారు. ధనియాల పొడి, కారం పొడి, చికెన్ మసాలా వేయాలి. అంటే అవుట్ సైడ్ చేసుకున్నప్పుడు అలా చేయాలి, లేకపోతే చికెన్ సరిగా ఉడకదు, చాలా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఆయిల్లో బాగా వేయించాలి. ఇలా బాగా తిప్పి పెట్టాలి, ఎందుకంటే పెరుగు గ్రేవీ కావాలని ఎక్కువ అప్పుడు వేయచ్చు, లేకపోతే కారం ఎక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చు. కానీ నేను రెండుకి మ్యారినేట్ అవ్వడానికి పెరుగు వేస్తున్నా. కానీ చికెన్లోని మ్యారినేట్ చేసి కూడా వేయచ్చు. కానీ ఈ స్టైల్ పొయ్యిలో చేసేటప్పుడు పెరుగు వేసుకొని చేస్తే అందరికీ నచ్చుతుంది. ఇది నా స్టైల్ అంతే. దానికి నేనేం వాడినా, ప్లాస్టిక్స్ ఏం వాడినా కూడా పడేయను, పొయ్యిలో వేసేసి దాంతో పాటు కాల్ చేస్తా. దిస్ ఇస్ ద బెస్ట్. పెరుగు వేసి కొంచెం బాగా కలిపిన తర్వాత కర్రీ చేస్తే మేము ఇలా మనం గుజ్జుగా కావాలంటే బగారా వేసి అలా చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉందామంటే దాంట్లో మనకి ఇలా పులుసు కావాలంటే చికెన్లో పెరుగు వేసి కాసేపు వదిలేసి తర్వాత నీళ్ళు వేసుకోవచ్చు, అప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలని నాకు అంతగా అర్థం కావట్లేదండి. నా వీడియోస్ ఉన్న మీకు పర్సనల్గా నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే నా తరపు నుంచి సమాజానికి ఏం యూజ్ లేదు అని అనుకుంటున్నాను, కానీ యూజ్ అయ్యేలాగా మీరు చేస్తారు. ఎందుకు తెలుసా, ఇదేమైనా నాకు సక్సెస్ ఇస్తే నేను అనుకున్నట్టు జరగడానికి కొందరికి హెల్ప్ అవుతుందండి. అందుకోసం మంచి ఆలోచన పెట్టుకొని ఈ వీడియో పెడుతున్నాను. దయచేసి ఏం అర్థం చేసుకోకండి, కానీ మీకు మంచిగా అనిపిస్తే నాకు ఒక సపోర్ట్ చేసి పెట్టండి. అలాగే ఇప్పుడు చికెన్ కర్రీ కూడా రెడీ అయింది, రండి. నా పెద్ద కూతురు, మా ఆయన అండి, ఆడ నా తమ్ముడు. చూడండి, చికెన్ గ్రేవీ రెడీ అయింది. ఇంకో మటన్ చేయలేదండి. సో ఇప్పుడు అందరికీ చికెన్ చేసేసిన. నెక్స్ట్ ప్రాసెస్ మటన్ ఉంది, అది సాయంత్రం చేసుకున్నామని ప్లాన్ ఉంది. అందరూ వస్తారు, ఇప్పుడు ఎవరు రాలే.
మనం మాత్రం తినడానికి చేసుకున్నా. నా వంటలు ఇదన్నీ చేసింది కూడా వీడియో పెడతానండి. షార్ట్స్‌లో చూడండి. ఓకేనా? మీకు నచ్చాక ఆ రోజు చికెన్ రెడీ అయిందండి, రైస్ కూడా రెడీ అయింది. చికెన్ ఎలా ఉందండి? బాగుంది కదా, చాలా యమ్మీగా ఉన్నిందండి. యాక్చువల్లీ చాలా టేస్ట్గా ఉన్నింది ఆ రోజు. అందరికీ వడ్డించిన, నిమ్మకాయ వేసుకొని అందరూ బాగా తిన్నారండి మంచిగా. చాలా ఇష్టమైంది అందరికీ. పోయింది ఇప్పుడు. ఐ లవ్ యూ పిన్ని, ఐ లవ్ యూ చికెన్, ఐ లవ్ యూ అమ్మ. నాకు చికెన్ చేసిన వాళ్ళందరూ ఐ లవ్ యూ. నిమ్మకాయ మీకు మీరు తినండి. టేస్ట్ ఎలా ఉంది చెప్పండి ఫస్ట్. నిజంగా చెప్పండి, ప్రాంప్ట్ గా చెప్తున్నాము, మనస్ఫూర్తిగా చెప్తున్నాము. సూపర్ ఉంది హేమ, థాంక్స్ చేసినందుకు. వీణా టేస్ట్ చూడండి. నో వర్డ్స్, నిజంగా నో వర్డ్స్ అక్క. మళ్ళీ నా తమ్ముడు చెప్తాడే. సూపర్ ఉంది. నాకు నన్ను అడుగుతున్నానని చెప్పకూడదు. బాగుంది గాను సూపర్ ఉంది, దుమ్ము లేదు ఈరోజు. తులసమ్మ ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్ యూ. ಏ ಚೆನ್ನಾಗೈತಾ? ಚೆನ್ನಾಗೈತೆ ತಿನ್ನೋದಿಕ್ಕೆ? ಟೇಸ್ಟ್ ಹೆಂಗೈತೆ? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నా వీడియో చూసిన దానికి. ఎవరెవరు మధ్యలో చూస్తున్నారో వాళ్ళు లాస్ట్ వరకు చూడండి, ఎవరెవరు లాస్ట్ లో చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ నుంచి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద మీ సపోర్ట్. మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను, నమ్ముకుంటున్నానండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తుండండి. నా తెలుగు మీకు అర్థం అవ్వకపోతే దయచేసి ఇంకొకసారి నాకేమైనా సజెస్ట్ చేయండి, నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? మామూలుగా ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. దయచేసి మాకు మీరు హెల్ప్ చేయండి అని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. నమస్తే.